ఆ ఫైనాన్స్ మినిస్టర్ గాడు వాడి కొడుకు ఆడే డ్రామా ఇది. ఆ రెడ్డిగాడు, వాడి కొడుకు చెడ్డిగాడు, వాడి తాత ఎడ్డిగాడు ముగ్గురు కలిసి వచ్చిన వచ్చే ఎలక్షన్ లో మమ్మల్ని ఏం పీకలేరు. యేసు కేసుపై స్పందించిన పిఏ పాల్. ఒర్రే అంటే ఏంటో పేరు తెలుసా మీకు? యేసు. యేసు పేరంటే పోరాడేవారే దేవుడి పేరు పెట్టుకుంటారు. వారి కోసం నేను ఎంత దూరమైన వస్తాను, వారిని నేను విడిపిస్తాను. దానికి మీరందరూ సపోర్ట్ చేయాలి. అందుకే మార్నింగ్ 8 o'clock వచ్చాను లైవ్ లోకి. మరి మీ దగ్గర ఈవినింగ్ 5:30 అవుతుంది అనుకుంటా, అవునా కాదా? తమ్ముల్లో లైవ్ చూస్తున్న వారు కామెంట్స్ కూడా పెట్టండి, మీకేం కావాలో చెప్పండి, ఓకేనా? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జాబితాలో సూరయ్య పేరు. దొంగ నా కొడకలారా, దాన్ని బతకనివరా? చంపేస్తారా? లోపల పడి కొట్టానంటే కీళ్ళు ఇరిగిపోతాయి. ఏదవ నా కొడకలారా, ఏదవ నా కొడకలారా. అసలు ఈ గొర్రెగోలు ఏంటండి? ఆ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయిని ఈ కేసు నుంచి డైవర్ట్ చేయడానికి ఈ గొర్రె ఇష్యూని హైలైట్ చేస్తున్నాడు. ఈ మీడియా కూడా పవర్ లో ఉన్న వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది సార్. ఆ గొర్రెని లేపేస్తే అయిపోద్ది కదా. జైల్లో ఉన్న మన వాళ్ళకి చెప్పి ఆ గొర్రెని లేపేయమని చెప్పండి. సరే సార్. అన్న లోపల ఉన్న గొర్రెని వేసేయమన్నాడు. అన్ని అన్న చూసుకుంటాడంట. రవి 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 తీసుకో, జాగ్రత్త. ఏరా హరీష్, హంటింగ్ అని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావేంటి? దీన్నే హంటింగ్ అంటారా? లయన్ని చూసావు ఎప్పుడైనా? అబ్బా, ఒకటే చోటు నుంచొని డియర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం కూడా అలానేరా, ఫిగర్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూస్తే కనిపిదురా, వెతకాలి. ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉండాలిరా, అన్నీ దొరుకుతాయి. ఆ పిల్ల చూడు, మన కోసమే వస్తున్నట్టుంది. పిల్లన్నా? పిల్ల తల్లి కూడా ఉంది. పిల్లని పక్కన పడేస్తే ఆ తల్లే పిల్ల అవుతుంది. పిల్లని కారులో పడేసి ఆ అమ్మాయిని అవుట్డోర్ తీసుకెళ్ళిపోతాం. ఓకే, లుక్స్ లైక్ ఎ ప్లాన్. రే ప్రవీణ్, రే గట్టి పట్టుకోబే, ఎక్కించు. ఎవరు మీరంతా? ప్లీజ్, ఎవరు మీరంతా? లాగు లాగు.
రే కాల్చడానికి రెడీ చేయి. సరే. అమ్మని కాల్చేశారు. రవి, మీ అమ్మాయి అడ్రస్ దొరికింది, ఫోన్ నెంబర్ కూడా తెలిసింది. మధ్యాహ్నం మీ అమ్మాయితో మాట్లాడచ్చు. నీకు ఫోన్ ఇస్తా, జైలు బ్యాక్ గేట్ దగ్గరికి రా. ఇదిగో నీ ఫేవరెట్. ఓకే. సార్ నమస్తే సార్. ఇంకా 12 అవ్వలేదయ్యా. ఇంకా జైలర్ గారు రౌండ్స్కి వెళ్ళలేదా? ఇదిగో ఫోను, ఎవరు కంటపడకుండా మాట్లాడు. హలో నాన్న, నాన్న, హలో, ఎక్కడున్నావు నాన్న? జైలర్ గారు రౌండ్స్కి వస్తున్నారు. టౌన్ పడే పడే వెళ్ళండి. గొర్రెని తీసుకొచ్చాడు సార్. అమ్మయ్యా. తెల్లవారే రవి పనికెళ్ళగానే ఆ గొర్రెని వేసేద్దాం. మన వాళ్ళందరినీ రెడీగా ఉండమని చెప్పు. గాలి వదిలినంత సులువుగా దాన్ని లేపేయచ్చన్నా. దాన్ని చంపడానికి కూడా స్కెచ్ ఎందుకు? టైం చూసుకుని వేసేద్దాం. దానికోసం కాదు, దాని వెనకాల ఉన్నాడే ఆ రవిగాడు, వాడి కోసం. అయితే ఆ రవిగాడి పనికెళ్ళగానే దాన్ని వేసేద్దాం. అంతే, ఫినిష్. లోపలికి వెళ్ళండి. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? మీరు కూడా లోపలికి వెళ్ళండి.